ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతనితో ఫోన్లో మాట్లాడుతున్నాను. తను జాబ్లో ఏదో ఇష్యూ గురించి చెప్తున్నాడు. నేను వెంటనే నా అనుభవం అంతా వాడి గంటసేపు సలహాలిచ్చాను. ఇలా చేయి, అలా చేయి, వాళ్లతో ఇలా మాట్లాడు అని. ఓకే, కామన్గా మనం చేసేదే. అవును. అంత అయ్యాక అతను ఒకే మాట అన్నాడు. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ నన్ను అస్సలు అర్థం చేసుకోలేదు అన్నాడు. ఓ, ఆ మాట నన్ను చాలాసేపు ఆలోచింపజేసింది. నేను ఎక్కడ తప్పు చేశాను? ఈ ప్రశ్నే నన్ను డేవిడ్ బ్రూక్స్ రాసిన హౌ టు నో అ పర్సన్ అనే పుస్తకం వైపు నడిపించింది. ఆసక్తికరంగా ఉంది. మన చుట్టూ మనుషులు ఉంటారు, కానీ వాళ్ళని నిజంగా తెలుసుకోవడమంటే ఏమిటి? ఈరోజు మనం ఈ పుస్తకంలోని కొన్ని అద్భుతమైన ఆలోచనలను లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఇది కేవలం సెల్ఫ్ హెల్ప్ కాదు, ఇది హ్యూమన్ హెల్ప్. మనుషులను చూసే మన దృష్టిని మార్చేస్తుంది. మీరు చెప్పిన అనుభవం చాలా మందికి జరిగేదే. మనం సహాయం చేయాలని ఆతృతలో ఉంటాం కదా. అవును. ఆ ఆతృతలో ఎదుటివారిని వినడం మర్చిపోతాం. ఇక రచయిత డేవిడ్ బ్రూక్స్ విషయానికొస్తే అతను ఏదో పాజిటివ్ కోట్స్ చెప్పే మోటివేషనల్ స్పీకర్ కాదు. అస్సలు కాదు. అతను ఒక జర్నలిస్ట్, న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్. ముఖ్యంగా అతను అబ్జర్వర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మానవ జీవితాన్ని పరిశీలించేవాడు. సరిగ్గా. మన సమాజంలో టెక్నాలజీ పెరుగుతోంది, కానీ మనుషుల మధ్య ఒంటరితనం ఎందుకు పెరుగుతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ పుస్తకం. అంటే మనుషులు మాట్లాడుతున్నారు కానీ వినడం లేదు, చూస్తున్నారు కానీ గమనించడం లేదు. ఆ సమస్యకు ఇదొక స్పందన అన్నమాట. అవును. పుస్తకం మొదట్లోనే బ్రూక్స్ ఒక షాకింగ్ నిజాన్ని మన ముందు పెడతాడు. మనం తెలియకుండానే షాలో లిసనర్స్ అయిపోయాం. అంటే పైపైన వినేవాళ్లం. ఇంకా క్విక్ జడ్జెస్, త్వరగా ఒక అంచనాకు వచ్చేస్తాం. ఇంకా లేబులర్స్, ఇది చాలా ముఖ్యం. ముద్రలు వేసేస్తాం వెంటనే. ఎవరైనా కనపడగానే వాళ్ళ బట్టలు, వాళ్ళు మాట్లాడే విధానం చూసి మనసులో ఒక ముద్ర, వీళ్ళు ఈ టైపు అని. వీడు కొంచెం పొగరుబోతూ, ఈమె చాలా సింపుల్, ఇలా. ఆ ముద్ర వేసిన మరుక్షణం మనం ఆ వ్యక్తిని చూడటం ఆపేసి మనం వేసిన ముద్రను మాత్రమే చూడటం మొదలు పెడతాం. అసలు సమస్య ఇక్కడే కదా. ఖచ్చితంగా అక్కడే మొదలవుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం వేసే ఆ ముద్రల వెనుక ప్రతి మనిషి చాలా లోతుగా ఉంటాడు. వాళ్ళ కథలు, వాళ్ళ గాయాలు అన్నీ వేరు. ఉదాహరణకు, ఆఫీస్లో ఒక ఆయన ఎప్పుడూ సీరియస్గా, కోపంగా ఉంటాడనుకోండి. మనం వెంటనే వీడొక అహంకారి అని లేబుల్ వేసేస్తాం. అవును, చాలాసార్లు జరుగుతుంది. కానీ లోతుగా చూస్తే బహుశా అతను ఇంట్లో ఏదో సమస్యతో బాధపడుతూ ఉండవచ్చు, లేదా తన భయం బయటపడకూడదనే ఒక కవచంలా ఆ కోపాన్ని వాడుతూ ఉండవచ్చు. అంటే మన పని వాళ్ళని జడ్జి చేయడం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. అదే మానవ సంబంధాలకు పునాది. ఓకే, ఈ లేబులర్గా ఉండటం సమస్య అయితే మరి దీని పరిష్కారం ఏంటి? బ్రూక్స్ దీనికోసం ఒక అద్భుతమైన పదం వాడతాడు. ఏంటది? ఇల్యూమినేటర్స్. ఇల్యూమినేటర్స్ అంటే కాంతిని పంచేవాళ్లు. అవును, ప్రకాశింపజేసేవాళ్లు. వాళ్ళు సూర్యుడిలా తమ వెలుగును చూపించుకోరు. మరెలా? చంద్రుడిలా. అంటే ఎదుటివాని మీద వెలుగును ప్రసరింపజేసి వాళ్లలోని సౌందర్యాన్ని బయటకు తీసుకొస్తారు. వాళ్లతో మాట్లాడితే మన గురించి మనకే కొత్త విషయాలు తెలుస్తాయి. దీన్ని ఇంకాస్త వివరంగా చెప్తారా? అంటే ఒక సాధారణ స్నేహితుడికి, ఒక ఇల్యూమినేటర్కి మధ్య సంభాషణలో తేడా ఎలా ఉంటుంది? మంచి ప్రశ్న. ఊహించుకోండి, మీరు ఆఫీస్లో జరిగిన ఒక గొడవ గురించి బాధగా మీ స్నేహితుడికి చెప్తున్నారు. సరే. ఒక సాధారణ స్నేహితుడేమంటాడు? వదిలే యార్, అంత చిన్న విషయానికి టెన్షన్ పడకు అంటాడు. లేదా మా బాస్ అయితే ఇంతకన్నా దారుణమని వాళ్ల కథ మొదలు పెడతాడు. సరిగ్గా. కాని ఒక ఇల్యూమినేటర్ అలా చేయడు. అతను మీ మాటలన్నీ ఓపిగ్గా విని ఇలా అడుగుతాడు, ఆ మొత్తం గొడవలో నిన్ను వ్యక్తిగతంగా ఎవరైనా ఎంత మాట, ఎంత బాధ పెట్టిన విషయం ఏంటి? వావ్! చూడండి, ఈ ఒక్క ప్రశ్న సంభాషణను పూర్తిగా మార్చేసింది. అది సమస్య నుండి మీ అనుభవం వైపు దృష్టిని మళ్లించింది. నిజమే, అతను నన్ను నిజంగా అర్థం చేసుకుంటున్నాడే అనిపిస్తుంది. అదే ఇల్యూమినేటర్ చేసే మ్యాజిక్. వాళ్ళు మనల్ని నిజంగా చూస్తారు. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే ఇల్యూమినేటర్ అవ్వాలంటే మనం ఎప్పుడూ సలహాలు ఇవ్వకూడదా? నా స్నేహితుడు కష్టాల్లో ఉంటే సహాయం చేయాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా సహాయం చేయాలి. బ్రూక్స్ చెప్పేది సలహాలు ఇవ్వద్దని కాదు, మరి అర్థం చేసుకోకుండా సలహాలు ఇవ్వొద్దని. చాలాసార్లు మనం ఎదుటివారి సమస్యను పూర్తిగా వినకముందే మన దగ్గరున్న పరిష్కారాలను వాళ్ల మీద రుద్దేస్తాం. అవును. ఒక ఇల్యూమినేటర్ ముందు అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. కొన్నిసార్లు వాళ్లకు కావాల్సింది పరిష్కారం కాదు, వాళ్లతో పాటు నిలబడే ఒక మనిషి. ఖచ్చితంగా. వాళ్ళు మనల్ని మార్చడానికి ప్రయత్నించరు. నువ్వు ఇలా ఉండాలి అని చెప్పరు. నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు, నీ బాధ ఇది అని మనకు అర్థం పడతారు.
మన జీవితంలో ఒక్క ఇల్యూమినేటర్ ఉన్నా అది నిజంగా గొప్ప అదృష్టం. మీరిందాక ఇల్యూమినేటర్స్ ఎదుటివారిని నిజంగా చూస్తారు అన్నారు. ఈ చూడటం అనే పదాన్ని బ్రూక్స్ చాలా ప్రత్యేకంగా వాడతాడు. మనుషులను చూడటం ఒక కళ అంటాడు. అవును. ఇది వినడానికి సింపుల్గా ఉంది, కానీ మనం రోజూ ఎంతోమందిని చూస్తాం కదా. మరి బ్రూక్స్ చెప్పే చూడటం వేరా? చాలా తేడా ఉంది. మనం సాధారణంగా చేసేది లుకింగ్, పైపైన చూడటం, వాళ్ళ బట్టలు, వాళ్ళ హోదా. ఓకే. కానీ బ్రూక్స్ చెప్పేది సీయింగ్, అంటే లోతుగా గమనించడం. చూడటం అంటే కేవలం వాళ్ళ మాటల్ని వినడం కాదు, వాళ్ళ నిశ్శబ్దాన్ని కూడా గమనించడమా? అవును. కొన్నిసార్లు మనుషులు మాటల కన్నా మౌనంలోనే ఎక్కువ చెప్తారు. ఒక మీటింగ్లో అందరూ మాట్లాడుతుంటే ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే తన దగ్గర ఐడియాలు లేవని కాదు, బహుశా తనని ఎవరు వినరేమో అనే భయంతో మౌనంగా ఉంటున్నాడేమో. సరిగ్గా ఆ ఆలోచన రాగలగాలి. అంటే వాళ్ళ ప్రవర్తన వెనుకున్న కారణాన్ని చూడటం అన్నమాట. ఖచ్చితంగా. పుస్తకంలో చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఏమిటంటే, చాలామంది కోపంగా కనిపిస్తారు, కానీ నిజానికి వాళ్ళు కోపంగా ఉండరు. వాళ్ళు లోపల ఎక్కడో గాయపడి ఉంటారు, హర్ట్ అయి ఉంటారు. ఆ గాయమే కోపం రూపంలో బయటకు వస్తుంది. అవును. మీ సహోద్యోగి మీపై అకారణంగా అరిచాడనుకోండి, మన మొదటి స్పందన వీడికి పొగరు అని ఉంటుంది. కానీ చూడటం అనే కళ తెలిసిన వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు, పాపం ఈరోజు ఏదో విషయంలో ఇతను చాలా బాధపడి ఉంటాడు. ఈ చిన్న ఆలోచన మన స్పందనను పూర్తిగా మార్చేస్తుంది కదా. మార్చేస్తుంది. మనం కోపంతో బదిలివ్వకుండా కాస్త కరుణతో స్పందించగలుగుతాం. ఇది సంబంధాలను నిలబెడుతుంది. అద్భుతం. ఈ చూడటం అనే కళకు పునాది బహుశా వినడమేనేమో. సరిగ్గా వింటేనే కదా వాళ్ళ లోపల ఏముందో తెలుస్తుంది. అవును. ఈ పుస్తకం చెప్పే అత్యంత శక్తివంతమైన నైపుణ్యం కూడా ఇదే, లిసనింగ్, వినడం. మనందరం మన మంచి శ్రోతలమని అనుకుంటాం. కానీ వినడం అంటే ఎదుటివాళ్లు మాట్లాడటం ఆపగానే మనం చెప్పాల్సిన సమాధానం సిద్ధం చేసుకోవడం కాదు. లేదా వాళ్ళు ఏదైనా చెప్తుంటే నాక్కూడా ఇలాగే జరిగింది తెలుసా అని మధ్యలో ఆపి మన సొంత కథను చొప్పించడం కాదు. వాస్తవం, నిజమైన వినడమంటే పూర్తిగా వర్తమానంలో ఉండటం, బీయింగ్ ఫుల్లీ ప్రెజెంట్. అది అంత తేలిక కాదు. మన మెదడు ఎప్పుడూ తర్వాత ఏం చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది. అవును. బ్రూక్స్ దీనికోసం ఒక చిన్న టెక్నిక్ చెప్తాడు. ఎదుటివాళ్లు మాట్లాడేటప్పుడు వాళ్ల వాక్యం పూర్తయ్యాక వెంటనే స్పందించకుండా మనస్సులో 1 నుండి 3 వరకు లెక్క పెట్టమంటాడు. ఆ చిన్న గ్యాప్, ఆ గ్యాప్ మనల్ని వెంటనే స్పందించకుండా ఆపుతుంది. వాళ్ళు చెప్పింది మనసులోకి ఇంకేలా చేస్తుంది. మాటల ద్వారా కాకుండా మన ఏకాగ్రత ద్వారా నేను నిన్ను వింటున్నాను అనే భావనను కలిగించడం. ఈ రోజుల్లో సలహా కన్నా అవగాహన చాలా ముఖ్యం. అండర్స్టాండింగ్. ఖచ్చితంగా. నీ బాధ నాకు అర్థమయ్యింది అనే ఒక్క మాట కొన్నిసార్లు 100 పరిష్కారాల కన్నా ఎక్కువ సాంత్వన ఇస్తుంది. ఓకే. ఇల్యూమినేటర్స్ అవ్వడం, లోతుగా చూడడం, శ్రద్ధగా వినడం, ఈ ఆలోచనలన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇవి ఈ ఆధునిక సమాజానికి ఎందుకింత ముఖ్యం? మంచి ప్రశ్న. మనకు సోషల్ మీడియాలో 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ నిజమైన ఆత్మీయత లేదు. లైక్స్ వస్తున్నాయి కానీ ఒంటరితనం పోవడం లేదు. మనం డిజిటల్గా ఎప్పుడూ కనెక్ట్ అయి ఉన్నాం, కానీ మానసికంగా ఎందుకింత ఒంటరిగా ఫీల్ అవుతున్నావు? దీన్ని పెద్ద చిత్రంతో పోల్చి చూస్తే మన సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. అందరూ తమ అభిప్రాయాలను అరచి చెప్తున్నారు. అవును. కానీ ఎవరూ ఎదుటివారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. రాజకీయాల నుండి సినిమా రివ్యూల వరకు ప్రతి చోటా వాదనలే, సంభాషణలు లేవు. సోషల్ మీడియాలో కనిపించేది కనెక్షన్ కాదు, అదొక పర్ఫార్మెన్స్. సరిగ్గా చెప్పారు. అందరూ తమ జీవితంలోని సంతోషకరమైన భాగాలను మాత్రమే ప్రదర్శిస్తున్నారు, దాని వెనుకున్న బాధను దాచేస్తున్నారు. ఈ పుస్తకం ఈ వేగవంతమైన ప్రపంచంలో మనకొక రిమైండర్ లాంటిది. స్లో డౌన్, వేగాన్ని తగ్గించు, లుక్ డీపర్, లోతుగా చూడు, బీ హ్యూమన్ అగైన్, మళ్ళీ మనిషిగా ఉండు అని. టెక్నాలజీ మనల్ని దూరం చేస్తోందనే వాస్తవాన్ని ఇది గుర్తు చేస్తోంది. ఇప్పుడు మొదట్లో నేను చెప్పిన నా స్నేహితుడి సంఘటన గుర్తొస్తుంది. ఆ రోజు నేను తన మాటలు వింటున్నాను, పరిష్కారాలు వెతకడంలో బిజీగా ఉంది. నేను తన సమస్యను వింటున్నాను, కానీ తన బాధను చూడలేదు. నేను సలహాలిచ్చేవాడేవా ఉన్నాను, కానీ ఒక ఇల్యూమినేటర్గా లేరు. అవును. బహుశా నేను ఆ రోజు మౌనంగా విని, అది నీకు చాలా కష్టంగా ఉండింటుంది కదా అని ఒక్క మాటనే ఉంటే సంభాషణ వేరేలా ఉండేదేమో. బహుశా. ముగింపుగా డేవిడ్ బ్రూక్స్ చెప్పే ఒక ముఖ్యమైన మాటతో దీన్ని ముగిద్దాం.
ఒక మనిషినే పూర్తిగా తెలుసుకోవడం అనేది ఒక జీవితకాల ప్రయాణం. అది ఎప్పటికీ ముగియదు. మన జీవిత భాగస్వామిని, తల్లిదండ్రులను, పిల్లలను నాకు వీళ్ల గురించి పూర్తిగా తెలుసు అని మనం అనుకున్న క్షణమే బహుశా మనం వాళ్లను చూడటం, వినడం ఆపేశామేమో. ఆలోచించుకోవాలి. ఆ క్షణమే మళ్ళీ కొత్తగా వినడం మొదలుపెట్టాలి. ఎందుకంటే మనుషులు ప్రతిరోజు మారుతూ ఉంటారు గదా. అవును, వాళ్ల అనుభవాలు వాళ్ళని మారుస్తాయి. ఖచ్చితంగా. ఈ పుస్తకం మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్నతో వదిలేస్తుంది. ఈ ప్రపంచానికి ఇంకా ఎక్కువ తెలివైన వ్యక్తులు అంటే స్మార్ట్ పీపుల్ అవసరం లేదు. మరి ఎవరు కావాలి? ఇంకా ఎక్కువ దయతో గమనించేవాళ్లు, కైండ్ అబ్జర్వర్స్ కావాలి. తెలివైన వాళ్ళు వాదిస్తారు, దయతో గమనించేవాళ్లు అర్థం చేసుకుంటారు. అవును, తెలివైన వాళ్లు తీర్పులు చెప్తారు, గెలవాలని చూస్తారు. కానీ దయతో గమనించేవాళ్లు దగ్గరకు తీసుకుంటారు, కలుపుకొని పోతారు. మనం రోజు మన సంభాషణల్లో తెలివైన వారిగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నామా, లేక దయతో గమనించేవారిగా మారడానికి ప్రయత్నిస్తున్నామా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మన సంబంధాల లోతును పెంచే ప్రశ్న ఇది. చివరిగా ఒక మాట. మన సంభాషణల్లో మనం చివరి మాట మనదై ఉండాలని ప్రయత్నించడం కాదు, వాళ్ల మాటలను నిజంగా అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఎందుకంటే అంతిమంగా సంబంధాలను నిలబెట్టేది మాటలు కాదు, వాటి వెనుక ఉన్న అర్థాలు.